బాగోలేనప్పుడు స్కూల్లో మేడం గారు ఉన్నారు. తల్లిదండ్రులు ఫోన్ చేస్తాము నా ఇంట్లో బాగోలేదు మేడం ఫోన్ చేయండి అంటే 20 రూపాయలు ఇవ్వండి ఫోన్ ఇస్తాం ఫోన్ చేసి మాట్లాడదు కానీ 20 రూపాయలు తీసుకొని పిల్లలకి వాళ్ళు ఫోన్తో మాట్లాడిస్తారండి. తల్లిదండ్రులకి పిల్లలు ఇంతే కదా మేడాలకు ఉద్యోగాలు ఇప్పుడు కాదు ఎప్పటికైనా పిల్లలు లేకుంటే ఏం ఉద్యోగాలండి మేడాలకి. పిల్లకి పేదల మీదకి ఇంతవరకు వచ్చేదాకా కూడా ఫోన్ చేయకుంటుంటే నిన్న ఉదయాన్ని వచ్చి హాస్పిటల్కి వేసారు. మా అన్నయ్య మా ఇదినేనా హాస్పిటల్కి వేస్తే 2 హాస్పిటల్ మార్చారు. 2 హాస్పిటల్ మార్చితే ఉదయం 4 గంటలకల్లా పిల్లలు చనిపోయింది. ఎక్కడ తీసుకెళ్లారు? చూడవారని గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ వెంకటేష్ హాస్పిటల్. ఏమైంది? రక్తమే వచ్చింది నోటంటే ఇంకోటి ఈ స్కూల్లో మేడం లేదో జరిపెట్టారండి. జరిగిన వాళ్ళే గుండెలో లేదని గుద్ద కడుపులో ఎక్కడ గుద్దారండి. గుద్దిన వాళ్ళే ముక్కంటి బెడ్ వచ్చిందండి పిల్లకి. లేకపోతే బెడ్ రాదండి. ఎందుకంటే బెడ్ వస్తుంది పిల్లని ఎవరికైనా చచ్చిపోయి బెడ్ వస్తుంది అని నోటంటే ముక్కంటనా? ఇదేదో కారణమేనండి. స్కూల్లో కారణం ఇది. స్కూల్లో కారణమే ఏంటి మా పిల్లకలా చేశారంటే పిల్లలకి అనేదాలు మేడం వాళ్ళు పిల్లలు ఉన్న వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు స్కూల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు. నా దగ్గరికి కాలు నొప్పి అనేది వచ్చి నేను సచివాలయాన్ని పంపించాను. అక్కడే ఇంజక్షన్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. పేరెంట్స్ ఇచ్చిన తర్వాత నేను వాళ్ళతో పాటు వెళ్దామనేసి అనుకునేలేవుగా డోర్ తీసారు. మా అటెండర్ డోర్ తీసారు అనేసి మీరు పర్మిషన్ ఇచ్చేసారు అనేసి తీసుకెళ్ళిపోయారు సార్. పేరెంట్స్ నాతో అయితే చెప్పలేదు తీసుకెళ్తున్నాం అనేసి. అది జరిగించి వచ్చేసాను. ఆ విషయం నేనైతే కొట్టలేదు సార్. దయ్యం పట్టిందని కొట్టారు. మేము కొట్టలేదు సార్. నేను ఎందుకు కొడతాను సార్? ఆ పిల్ల నా పర్మిషన్ లేకుంటే కదా బయటకు వెళ్ళి అటెండర్ బయట డోర్ తీసారు సార్. వెంటనే తీసుకెళ్ళారు సార్. వాళ్ళు తీసుకెళ్ళి నాకు శ్రీనివాస్ హాస్పిటల్లో ఉన్నామనేసి ఇదిగా సిలిండర్ ఎక్కిస్తున్నారంటే నేను అప్పటికే అన్నాను ఏటమ్మా మీకు ఇంజక్షన్ వేశారు కదా మీరు తీసుకెళ్ళి ఇంజక్షన్ వేయకండి చూద్దామని చెప్పాను సార్. ఈలోగా శ్రీనివాస్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. అక్కడ ఇంజక్షన్ వేసారు. మరి అక్కడ నుంచి చెప్పలేదు సార్. అంతే సార్. మరి అటు రియాక్షన్ ఇచ్చుంటా సార్. మాడుగులు సార్. మాడుగులు శ్రీనివాస్ హాస్పిటల్ తీసుకెళ్ళామని నాకు ఫోటో తీసుకున్నా నాకు పెట్టారు. అశ్రద్ధ చేస్తారని అలా అంటున్నారు కదా. అశ్రద్ధ ఏమి మేము అశ్రద్ధ చేస్తాం. పేరెంట్స్ వరకు కూడా ఇది 4వ అంటే ఈ సంవత్సరం ఇది 2వ సార్. అలాంటి ఏం లేదు. ఫోన్ చేస్తే 20 రూపాయలు తీసుకున్నారు కంటే స్టూడెంట్స్ దగ్గర ఎంతవరకు నిజం? ఫోన్ చేస్తే 20 రూపాయలు తీసుకున్నారు స్టూడెంట్స్ దగ్గర. అవునండి. దేవపురం అమ్మాయి ఒక అమ్మాయి చనిపోయింది కదా దేవపురం పంచాయతీ కింద సార్ అలాగే కదా ఒంట్లో పోక అనారోగ్యంతో చనిపోయింది. ఆ అమ్మాయి హార్ట్ ఆపరేషన్ అయ్యి చనిపోయింది సార్. అంతకుముందు 2 చనిపోయింది. మొత్తం 4 కదా. ఎందుకంత అశ్రద్ధ చేస్తున్నారు మీరు? హార్ట్ ఆపరేషన్ అయ్యి అమ్మాయి చనిపోయింది. ఐ థింక్ అంటే పిల్లలు మీరు పట్టించుకోవట్లేదా? పట్టించుకుంటున్నాం సార్. మరి ఆ వారం రోజుల నుంచి ఆరోగ్యం బాగోలేదని చెప్పిన సార్ మీరు ఎందుకు శ్రద్ధ తీసుకోవాలి? వాళ్ళ మీద ఎందుకు వైద్యం చేయించలేదు? అమ్మాయికి కాల్ దెయ్యం పట్టింది. అనకాపల్లి జిల్లా భీమాడుగుల మండలంలో తాటిపార్తి గర్ల్స్ స్కూల్ ఏదైతే ఉందో ఈ స్కూల్లోనే ఈరోజు పాప అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా నిన్న తల్లిదండ్రులు వచ్చి ఆ తల్లిదండ్రులు హాస్పిటల్కి తీసుకువెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్ళగా అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుండగా పాప చనిపోయింది. ఆ తల్లిదండ్రులది అనకాపల్లి జిల్లా. ఇక్కడ స్కూల్లో చదువుకుంటుంది 9th క్లాస్ అమ్మాయి. సరే సీరియస్ అయిపోయింది అన్నారు. అయినా సరే తీసుకొని రాలేదు. ఫోన్ చేసుకుంటానంటే డబ్బులు అడుగుతున్నారంట. ఫోన్లు ఇస్తే మళ్ళీ ఎవరికి ఫోన్ చేశారని చెప్తున్నారంట సార్. టీచర్స్ అని అంటున్నారంట. సీరియస్ అయిపోయింది. సీరియస్ అయినా సరే అసలు తెలియదండి. ఎగ్జామ్స్ రాసినప్పుడు ఏమంటే నువ్వు యాక్టింగ్ చేస్తున్నావా? ఎందుకు యాక్టింగ్ చేసినప్పుడు మీ ఇంటికి తీసుకెళ్ళడానికి యాక్టింగ్ చేస్తున్నా. 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు చదువుతుంది సార్. 1 year ఉంది ఇంకా రావడానికి. మరి ఎందుకు యాక్టింగ్ చేస్తుంది మా చెల్లి? అయినా సార్ మరి యాక్టింగ్ చేసి చెప్తున్నారు. ప్రతి ఒక్క అడగంటున్నారు సార్ టీచర్స్ అందరూ. సోమవారం సీరియస్ అయిపోయింది సార్. ఆయన పంపించలేదు. నిన్న ఫోన్ చేసి మరీ రమ్మని చెప్పారంటే మా వాళ్ళు వచ్చారు. ఇంటికి వచ్చి మేడం గారికి తిట్టకండి అక్క, మేడం గారు టీచర్స్ తిట్టకండి, వాళ్ళు ఉంటేనే అక్క మేము ఉంటున్నామని చెప్పారు. మా చెల్లెలుగా చెప్పింది బ్రతుకున్నప్పుడు. వాళ్ళకైతే అనకండి, వాళ్ళు నా వల్ల మా టీచర్స్ కి చెడ్డ పేరు రాకూడదని చెప్పింది సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.